వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసుని. బాలయ్య ప్రేమ సినిమాల పైనేనా? అసలు ఈ మాట ఎవరన్నారు? ఏ సందర్భంలో అన్నారు? అసలు ఎందుకు ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుందనే దానికి సంబంధించి వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు గనక బాలకృష్ణ గారి అభిమానులైతే ఈ వీడియోని లైకు, షేరు, కామెంట్ చేయండి మీకు నచ్చితే. లేకపోతే చూసి వదిలేయండి. అయితే హిందూపురంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల పైన ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ ఉన్నారు? ఎందుకు స్పందించడం లేదు? అంటూ గూడా వైసీపీ నాయకురాలైనటువంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల తీవ్ర స్థాయిలో గూడా ప్రశ్నలైతే లేవనెత్తారు. అంటే నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా గూడా రచ్చ జరుగుతుండగా ప్రజాప్రతినిధి అయినటువంటి బాలకృష్ణ గారు కనీసం స్పందించకపోవడం, ఇక్కడ స్పందన చూపించకపోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే నేను విమర్శించాను అని గూడా ఆమె అలా చెప్పుకొచ్చింది. అలా మాట్లాడుతూ వైసీపీ కార్యాలయం పైన దాడి జరిగితే బాలకృష్ణ ఏమైపోయారు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని కూడా ప్రశ్నించారు. అయితే ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడిగా బాధ్యతను నిర్వర్తించడం చాలా ముఖ్యమని, సినిమాల పైన ఉన్నటువంటి ప్రేమ సినిమా పైన ఉన్నటువంటి ప్రేమ ఉన్నా, తన నియోజకవర్గ సమస్యలను కూడా పట్టించుకోకపోవడం కూడా ఆయన కర్తవ్యం. పట్టించుకోవాలి. పట్టించుకుపోవడం కూడా కొంత బాధాకరమని, పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ఉందనేసి కూడా గుర్తు చేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి బాలకృష్ణ అత్యంత సన్నిహితుడైనటువంటి పిఏ ఒత్తిడితోనే పోలీసుల పైన రాజకీయ ప్రభావం చూపించి, వైసీపీ నాయకుల పైన అక్రమమైనటువంటి కేసులు బలవంతంగా పెట్టారనేసి కూడా ఇక్కడ పేర్కొంటున్నారు. అలాగే రాజకీయ ప్రతీకార చర్యలు గావచ్చు, ప్రజాస్వామ్యానికి కూడా విరుద్ధమనేసి కూడా ఆమె ఖండించారు, వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ హిందూపురం ప్రజల్లో కొంత భయాందోళనలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ముందుకు వచ్చి సమస్యలను అర్థం చేసుకొని చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందనేసి కూడా శ్యామల హితవు పలికారు. మరి శ్యామల చెప్పినట్టుగా బాలకృష్ణ గారు ఆ నియోజకవర్గం ప్రజల పైన, ఆ నియోజకవర్గ సమస్యల పైన కూడా బాధ్యతగా తీసుకొని సమస్యలు కావచ్చు, ఇటువంటివి ఏవి కూడా జరగకుండా చూస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.